22 నుంచి నవంబర్ 7 వరకు నిర్వహించనున్న శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల ద్వారా భక్తులకు ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజేంద్రరాబోయి తెలిపారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై బుధవారం చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ ఆవరణంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ విజేంద్రరాబోయి సమీక్షించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, R&B, ఇంజనీరింగ్ శాఖలు, మిషన్ భగీరథ, పంచాయతీ విద్యుత్, పశు సంవర్ధక, రెవెన్యూ శాఖ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయా శాఖలు చేపట్టిన పనులపై సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా టాయిలెట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్లలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. R&B శాఖ దేవాలయం వద్ద బారికేడింగ్, రోడ్ల ప్యాచ్ వర్క్ ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్, గంజాయి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాన్ వెజ్ దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు, డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి జంతు వ్యర్థాలు వేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని SPDCL అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డేట్స్ అన్ని కూడా మీకు అంత ఐడియా ఉంది. 26th రోజు వచ్చేసి ఆభరణాల ఊరేగింపు, 28th అంటే ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం 28th రోజు స్టార్ట్ అవుతుంది చిన్న ఉంటే మా దగ్గర. ఆ రోజు అక్కడ స్వామివారి పాదుకలకు పూజ చేసిన తర్వాత లక్షలాది మందితో ఊరేగింపుగా చిన్న వడ్డేమాన గ్రామం నుంచి మనం సాయంత్రానికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఊరేగింపు పూర్తయిన తర్వాత స్వామివారి పాదుకలు పైకి తీసుకెళ్లి వారి స్థానంలో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచే జాతర మహోత్సవం బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టం స్టార్ట్ అయింది. దాదాపు ఆ రోజు అంచనా దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ఆ ఫస్ట్ డేనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులకు, ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు, కానీ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శ్రీ కురుమూర్తి స్వామి ఈ జాతరను, ఈ మన కురుమూర్తి స్వామి వారిని చిన్న అంటే వెంకటేశ్వర స్వామిగా, అంటే తిరుపతి, ఇక్కడ చాలా మంది తిరుపతి పోలేని వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ స్వామివారి చాలా మహిమగల స్వామి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. సో ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా, పోయినసారితో పోల్చుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని మేము అధికారులు కూడా ఈ జాతరను విజయవంతం చేయడము, పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోఆర్డినేషన్ మీటింగ్ కి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మన గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలి. భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్, సమస్యలు, ఇబ్బందులు కలగకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఆల్రెడీ ఒక సమావేశం మనం మహబూబ్ నగర్ లో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరిన కార్యక్రమాలు ఏమేమి జరిగాయనేది రివ్యూ చేసుకోవడానికి ఈ రోజు పెట్టుకున్నాము. జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి 7వ తారీఖు వరకు ఈ జాతర కార్యక్రమాలు ఉంటాయి. అయితే మనకి ముఖ్యమైనది 26వ తారీఖు, 28వ తారీఖు ఆ టైంలో ఎక్కువ మంది జనం వస్తారు. అదేవిధంగా మనకి సాటర్డే, సండేస్ ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఎస్పీ గారిని కోరేదేమంటే ఈ బందోబస్తు కానీ మిగిలిన విమెన్ కానిస్టేబుల్స్ కానీ ఏదైతే మరి రిక్వెస్ట్ ఉన్నాయో దాని ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఫైనల్లీ చాలా పెద్ద ఎత్తున, చాలా ఘనంగా, భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మన
కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ఓవరాల్గా ఈ అరేంజ్మెంట్స్ డైలీ బేసిస్ మీద కోఆర్డినేట్ చేయడం అనేది ఉంటాయి. అందరికీ మరొకసారి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. తప్పకుండా ఇమ్మీడియట్ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి కంట్రోల్ రూమ్ లో ఇంటిమేట్ చేయాల్సిందిగా మీ వంతు సహకారం కూడా, ఎందుకంటే మీ వంతు సహకారం చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని టెంపుల్ తరఫున అన్ని రకాల కూడా అన్ని ప్రోగ్రాంల ఇప్పుడు నేను టెంపుల్ తరఫున అంటే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఈ రోజు నేను పర్సనల్ ఇన్వైట్ చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ అందరినీ డాక్టర్స్ ని 8 మెంబర్స్ దాకా మెడికల్ స్టాఫ్ కూడా అలా డ్యూటీ రోస్టర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. తర్వాత ఎమర్జెన్సీ డ్రగ్స్ మెడికల్ ఆఫీసర్ గా వేసేసి ఈ క్యాంప్ కూడా చూసుకుంటట్టు చేసుకున్నాము. అలాగే ప్లాన్ చేసుకున్నాం మేడం. ప్రతి క్లోరినేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ కూడా గారికి, ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి వేదిక మీద